ఇమాజిన్ ఒక క్లోజ్డ్ రూమ్ ఉందనుకోండి. బయట నుంచి కొంతమంది లోపలికి చైనీస్ లాంగ్వేజ్‌లో క్వెషన్స్ పంపిస్తున్నారనుకోండి. లోపల ఒక పర్సన్ ఉన్నాడు. ఆ పర్సన్ దగ్గర పెద్ద ఇన్‌స్ట్రక్షన్ మాన్యువల్ ఉందనుకోండి. ఆ మాన్యువల్‌లో సింబల్స్‌కి మ్యాచ్ చేసే రూల్స్, ప్యాటర్న్స్ అన్నీ ఉన్నాయనుకోండి. అతను బయట నుంచి క్వెషన్ వచ్చినప్పుడు ఆ సింబల్స్ అది మ్యాచ్ చేసి ఆన్సర్ బయటికి పంపిస్తాడు. బయట ఉన్నవాళ్ళు చూస్తే ఆన్సర్ పర్ఫెక్ట్ చైనీస్ లాంగ్వేజ్‌లో ఉంటది. బయట ఉన్న వాళ్ళకి రూమ్ ఇంటెలిజెంట్‌గా అనిపిస్తది. కానీ యాక్చువల్‌గా లోపల ఉన్న పర్సన్‌కి చైనీస్ అర్థం కాదు. మీనింగ్ తెలీదు. లాంగ్వేజ్ ఎక్స్‌పీరియన్స్ లేదు. సింబల్స్ మ్యాచ్ చేసి మానిప్యులేట్ చేస్తున్నాడు. కరెక్ట్ ఆన్సర్ ఇచ్చినంత మాత్రాన అండర్‌స్టాండింగ్ ఉన్నట్టు కాదు. ఇప్పుడు ఏఐ గురించి ఆలోచించండి. మనం క్వెషన్ అడిగితే ఆన్సర్ ఇస్తది. కాన్వర్జేషన్స్ బిల్డ్ చేస్తది. ఎమోషనల్‌గా కూడా మాట్లాడుతది. కానీ అది యాక్చువల్‌గా అర్థం చేసుకుంటుందా? లేదంటే ప్యాటర్న్స్ మ్యాచ్ చేస్తుందా? కొంతమంది ఏం చెప్తారంటే ఇంటెలిజెన్స్, అండర్‌స్టాండింగ్ 2 ఒకటి కాదంటారు. హ్యూమన్స్ ఏమనుకుంటారంటే కరెక్ట్ ఆన్సర్స్ ఇస్తే కాన్షియస్‌నెస్ ఉందనుకుంటారు. కానీ చైనీస్ రూమ్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఒక మెషిన్ ఇంటెలిజెంట్‌గా బిహేవ్ చేయగలుగుతదా? పూర్తిగా అర్థం చేసుకోకుండా. ఇమాజిన్ ఒక ఏఐ మీతో ఎమోషనల్‌గా మాట్లాడుతుందనుకోండి. ఐ అండర్‌స్టాండ్ యువర్ పెయిన్ అంటుంది. కంఫర్టింగ్ రెస్పాన్సెస్ ఇస్తుంది. కానీ లోపల ఇంటర్నల్‌గా దానికి అండర్‌స్టాండింగ్ ఏం లేదు. అదేం ఎమోషన్ ఏం ఫీల్ అవ్వట్లేదు. అదేం పెయిన్ ఫీల్ అవ్వట్లేదు. జస్ట్ ప్యాటర్న్స్ మ్యాచ్ చేస్తుంది. ఇప్పుడు డేంజరస్ క్వెషన్ ఏంటంటే హ్యూమన్స్ రియల్ అండర్‌స్టాండింగ్‌కి, ఈ మెషిన్‌లో ఉన్న కన్విన్సింగ్ సిమ్యులేషన్‌కి డిఫరెన్స్ చెప్పలేకపోతే అప్పుడు హ్యూమన్స్ ఫ్యూచర్ ఏంటి? హ్యూమన్స్‌కి ఈ లాంగ్వేజ్ చాలా పవర్‌ఫుల్ ఇల్యూజన్ క్రియేట్ చేస్తది. ఏదైనా ఎమోషనల్‌గా మాట్లాడితే మనం కనెక్షన్ ఫీల్ అవుతాం. ఏదైనా ఇంటెలిజెంట్‌గా మాట్లాడితే దానికి కాన్షియస్‌నెస్ ఉందనుకుంటాం. ఇంకొక డిస్టర్బింగ్ క్వెషన్ ఏంటంటే వాట్ ఇఫ్ హ్యూమన్స్ కూడా కొంచెం ప్యాటర్న్ మెషిన్స్ అయితే ఏంటి? ఆలోచిస్తే చాలా కన్వర్జేషన్స్ ఆటోమేటిక్, చాలా రియాక్షన్స్ కండిషన్డ్, చాలా ఒపీనియన్స్ ఇన్‌హెరిటెడ్. కొన్ని సార్లు అనిపిస్తది హ్యూమన్స్ కూడా పూర్తి అండర్‌స్టాండింగ్ లేకుండా ప్యాటర్న్స్ రిపీట్ చేస్తారేమో అని. ఈ చైనీస్ రూమ్ అనేది ఏఐనే కాదు హ్యూమన్స్‌ని కూడా క్వెషన్ చేస్తది. ఇప్పుడు ఏఐ సిస్టమ్స్ ఇంక్రీజింగ్‌లీ రియలిస్టిక్ అవుతున్నాయి. వాయిస్, ఎంపతి, ఎమోషన్ అన్నీ. ఫ్యూచర్‌లో హ్యూమన్స్ ఎమోషనల్‌గా అటాచ్ అవ్వడం ఆల్మోస్ట్ గ్యారంటీడ్. ఇప్పుడు క్వెషన్ ఏంటంటే ఈ ఇంటెలిజెన్స్ సిమ్యులేషన్ అనేది పర్ఫెక్ట్ అయిపోతే డిఫరెన్స్ అనేది అసలు మ్యాటర్ అవుతదా? యాక్చువల్ అండర్‌స్టాండింగ్ అసలు ఇంపార్టెంటా? మేబీ కాన్షియస్‌నెస్‌ని డిఫైన్ చేయడం హ్యూమన్స్ ఇంకా పూర్తిగా నేర్చుకోలేదేమో. ఎక్స్‌టర్నల్ బిహేవియర్ బట్టి దాన్ని మెజర్ చేయలేం. కానీ ఒకటి మాత్రం క్లియర్. హ్యూమన్స్ ఫ్యూచర్‌లో ఈ ఇంటెలిజెంట్ సిస్టమ్స్‌తో ఇంకా ఎక్కువ ఇంటరాక్ట్ అవుతారు. అప్పుడు ఒక క్వెషన్ మాత్రం కాన్స్టెంట్‌గా ఉంటది. ఆ మెషిన్ లోపల ఎవరైనా ఉన్నారా అని. ఈ మెషిన్స్ అనేవి చాలా ఇంటెలిజెంట్ అయిపోయి మనల్ని కన్విన్స్ చేయగలిగితే మనం డిఫరెన్స్ చెప్పలేకపోవచ్చు. ట్రూ అండర్‌స్టాండింగ్‌కి, పర్ఫెక్ట్ ఇమిటేషన్‌కి ఉన్న డిఫరెన్స్. స్కేరియస్ట్ పాసిబిలిటీ ఏంటంటే ఏఐ హ్యూమన్‌లా అవ్వడం కాదు. హ్యూమన్స్ ఈ డిఫరెన్స్ చెప్పలేకపోవడం. నెక్స్ట్ ఎపిసోడ్‌లో మన మెమరీస్‌ని కాపీ చేయగలిగితే ఆ కాపీ చేసిన వర్షన్ రియలా? మనం రియలా? దాని గురించి డిస్కస్ చేద్దాం. అంటిల్ నెక్స్ట్ ఎపిసోడ్ కీప్ క్వెషనింగ్.